ఒక 10 నిమిషాల్లో ముగించేస్తా. 10 పావు గంటలో. ఎవరు కూడా కంగారు పడుతూ మాట్లాడుతూ మరి కొద్దిసేపు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. 127వ కీర్తన రాయబడి ఉంది. నేను చదువుతాను. 127వ కీర్తన అందరు గమనించండి. బైబిల్ ఉన్నవారు తీసి చదవండి, మీరు కూడా మాతో పాటు కలిపి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఈ 127వ కీర్తనలో 3వ వచనం రాయబడింది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కాబట్టి ప్రియులారా, దేవుడు మరి యొక్క ఋషి నాగేంద్రను, ఆ రీతిగా వాళ్ళ పెద్దబాబు ఉన్న మరి నాగభూషణను దేవుడు వారికి ఇక మరి సురేష్ బాబు గారికి, లావణ్యముకు దేవుడు వారికి బహుమానముగా స్వాస్థ్యముగా కుమారులిద్దరిని ఇచ్చినాడు. మాట్లాడుతూ మీరు ఇలా దేవుడు వారికి ఇచ్చినాడు బహుమానముగా. ఈ బహుమానము దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు వీరు. కాబట్టి ఈ కీర్తనలో మీకు 4 ప్రాముఖ్యమైన విషయాలు. ఈ దేవుడు బిడ్డలను ఇచ్చినాడు, బహుమానముగా ఇచ్చినాడు. బహుమానముగా ఇచ్చినటువంటి బిడ్డల పక్షంగా దేవుడు ఎటువంటి మరి ఆయన తీసుకున్న జాగ్రత్త ఏంటి, ఒక 2-3 విషయాలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తా. దేవుడు బిడ్డలను ఇవ్వగానే మరి వారిని అలా ఇచ్చి అలా వదిలేడు, కానీ వారిని కూర్చున్న పట్టింపు దేవుడికి ఉంటుంది. కాబట్టి దేవుడు వారిని ఏం చేస్తున్నాడు అని అంటే ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనం 127వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దీన్ని మనం ఏమర్థం తీసుకోవాలంటే, దేవుడు కాపాడే దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు? చెప్పాలి అందరూ. ఏ దేవుడు మన దేవుడు? కాపాడే దేవుడు. ఎవరిని కాపాడుతాడు? ఆయన బిడ్డలను కాపాడుతాడు. ఆ తర్వాత దేవుడు బహుమానముగా ఏ కుమారులనైతే స్వాస్థ్యముగా బహుమానముగా దేవుడు తల్లిదండ్రులకు బిడ్డలను ఇచ్చినాడో వారిని ఏం చేస్తాడు? ఆయన కాపాడతాడు. మన బిడ్డల్ని దేవుడు కాపాడకపోతే మనం మన చేతన ఏమవుతుంది? మన బిడ్డలు మనం కాపాడుకోలేము. ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలి. మనమేమి కాపాడుకోలేము, మన చేతుల్లో ఏమి లేదు. మన బిడ్డలను కాపాడవలసింది దేవుడు. దేవుడు అంటున్నాడు, మరి ఆయన కాపాడే దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అంటాడు. కాబట్టి ఒకటి, దేవుడు మనకిచ్చిన బిడ్డలను ఆయన కాపాడుతాడండి. నీ బిడ్డలను కాపాడాలి అంటే నీకిచ్చిన కుమారులను, నీకిచ్చిన కుమార్తెలను దేవుడు వారిని కాపాడాలి అంటే నువ్వు యేసుని నమ్ముకోవాలి. నువ్వు యేసు ప్రభువును నమ్మాలి, యేసు ప్రభువును ఆరాధించాలి, యేసు ప్రభువును దేవునిగా రక్షకునిగా పూజించాలి. దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకొని నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే యేసు ప్రభు వారు సిలువను మోసుకుని వెళుతూ ఒక మాట అన్నారు. యెరూషలేము కుమార్తెల వైపు తిరిగి ఏమన్నాడు? అమలారా, ఆ కరుణామేడు పాటలో వస్తుంది కదా, ఏంటిది? అమలారా, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అంటే మనం ఏం చేయాలంటే, తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్మి వారు బిడ్డల కోసం, అయ్యా మా బిడ్డలను కాపాడు, మా కుమారులను కాపాడు, మా కుమార్తెలను కాపాడమని తల్లిదండ్రులు ఏం చేయాలి? దేవుడు పాదాల దగ్గర ఏడవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తన బిడ్డల కుమారుని ఏం చేస్తాడు? ఆయన కాపాడతాడు. ఇది మొదటిది. మన దేవుడు ఇచ్చిన బిడ్డలను ఏం చేస్తాడు? ఆయన కాపాడే దేవుడు. ఈ జ్ఞాపకం మీరు చెప్పాలి, అక్కలు చెప్పండి. ఏ దేవుడు మన దేవుడు? కాపాడే దేవుడు.
ఏం కాపాడేది? నీకున్న బంగారాలు ఏంటి, డబ్బులు కాదు. దేవుడిచ్చిన బిడ్డలను కాపాడతాడు. ఇది మొదటిది. తర్వాత రెండవది, మూడవ వచనం, రెండవ వచనం, మీరు చదువు. చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తింటున్నట వ్యర్థమే, తన పేరు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చాలు. ఈ వచనంలో దీని యొక్క భావం ఏంటంటే, దేవుడు పోషించే దేవుడు. మనం నిద్రిస్తున్నా మనకు కావాల్సిన ఆహారం దేవుడు ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడు. కాపాడే దేవుడు మాత్రమే కాకుండా రెండవది ఏం చేస్తున్నాడు? ఆయన పోషించే దేవుడు. ఎంత మంచి దేవుడు అండి యేసయ్య. దేవుడిచ్చిన కుమారులను, దేవుడిచ్చిన కుమార్తెలను ఆయన పోషించేవాడు. పోషించుటలో ఆయనకంటే మించిన వారు ఎవరు లేరండి. దేవుడు చెప్పినాడు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పట్టణంలో కూర్చుకొనవు, అయినను వాటిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు, సమస్తాన్ని పోషించే దేవుడు, అన్నింటినీ పోషించే దేవుడు. ఆయన మనలను కూడా పోషిస్తాడు, మన బిడ్డలను పోషిస్తాడు. మన చేత కాదు పోషించుకోవడం. ఎవరు పోషించాలి బిడ్డలను? దేవుడే పోషిస్తాడు. ఎందుకంటే ఆనాడు ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చిన ఇశ్రాయేలీలను ఎవరు పోషించినారు? దేవుడే పోషించాడు. ఆకాశము నుండి మరి ఆహారమును వారికి కురిపించినాడు, పూరేళ్లను పంపించినాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ దేవుడు వారిని పోషించి వారి ఆకలి తీర్చినాడు. అందుకే యాకోబు అంటాడు, మరి నేను పుట్టింది మొదలుకొని ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అంటాడు, ఆదికాండం 48లో. కాబట్టి మన దేవుడు ప్రియులరా పోషించే దేవుడు. జ్ఞాపకం పెట్టుకో, దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ బిడ్డల బిడ్డలను ఆయన పోషించి వారి ఆకలి తీరుస్తాడు. ఎప్పుడు నువ్వు యేసు ప్రభువును నమ్మి ప్రార్థించినప్పుడు కాపాడుతాడు. రెండవది, నువ్వు యేసు ప్రభువుని నమ్మి ఆయనని ప్రార్థించినప్పుడు నీ బిడ్డలను ఏం చేస్తాడు? ఆయన పోషిస్తాడు. ఇది నన్ను ఎంతమంది బిడ్డలు, ఎంతమంది కుమారులు ఆహారం లేక పోషణ లేకుంటున్నారండి? ఎంతమంది ఒకసారి చూడండి మీరు బయట, ఎంతమంది బిడ్డలకు సరైన పోషణ లేదు. అయితే దేవుడు మన బిడ్డలను మాత్రం మనం ప్రార్థన చేస్తే దేవుడు మన బిడ్డలను ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తాడు. యోసేపు అంటున్నాడు అన్నలతో, భయపడద్దు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనన్నాడు. కాబట్టి ప్రియులారా, మన దేవుడు రెండవది ఆయన పోషించేటువంటి దేవుడు, కాపాడే దేవుడు. అక్కడ చెప్పండి, కాపాడే దేవుడు. రెండవది పోషించే దేవుడు. పోషిస్తున్నాడా లేదా? చాలా మంది కరోనాలో డబ్బులు లేక, పాస్టర్ గారు వాళ్ళకు కూడా డబ్బులు రాక ఎట్టగో ఏంటో అనుకున్నాం. కానీ నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మేము చెప్పగలం, మాకు బాగా ఆదివారాలు జరిగి డబ్బులు వచ్చిన మిగతా రోజుల్లో కంటే కరోనా టైంలోనే దేవుడు బాగా పోషించాడు. ఎప్పుడు పోషించాడు? అందరూ కూడా అలాగే చెప్పారు చాలా మంది. మామూలుగా ఉన్నటువంటి రోజుల్లో కంటే కరోనా టైంలో దేవుడు వారిని పోషించినాడు. కాబట్టి మన దేవుడు పోషించేవాడు. ఏ దేవుడైనా పోషించేవాడు, కాపాడే దేవుడు, పోషించే దేవుడు. ఇంకొక సందర్భం ఉంది, మూడవది, కుమారులు యెహోవాను గురించి శాస్త్రము, గర్భఫలం ఆయనకి బహుమానమే. మూడవది, ఈయన మరి బహుమానం ఇచ్చే దేవుడు. ఏ దేవుడైనా బహుమానం ఇచ్చే దేవుడు. వీరికి ఎవరిని బహుమానంగా ఇచ్చినాడు? ఋషి నాగేంద్రను బహుమానంగా ఇచ్చినాడు. కాబట్టి దేవుడు మనకి గిఫ్ట్, బిడ్డలకు బహుమానం ఇచ్చే దేవుడు. ఈయన ఇప్పుడు బహుమానంగా కుమారులు ఇచ్చినాడు. ఈ బహుమానాన్ని ఏం చేయాలి? ఈ బహుమానాన్ని ఏం చేయాలి? దేవుని కోసం కాపాడాలి, దేవుని కొరకు పెంచాలి, దేవుని బోధలో, దేవుని యొక్క మరి వాక్యములో బిడ్డలను పెంచాలి. కాబట్టి ప్రియులారా, మూడవ సందర్భం ఏంటిదంటే, దేవుడు బహుమానం ఇచ్చేటువంటి దేవుడు. ఎన్ని విషయాలు చెప్పా ఇప్పుడు? 3 విషయాలు. 3. కాపాడే దేవుడు, పోషించే దేవుడు, బహుమానం ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి కుమారులను దేవుడు బహుమానముగా ఇచ్చినాడు. ఈ బహుమానాలను ఏం చేయాలంటే, ఎవరైనా బహుమానము ఎప్పుడు ఇస్తారండి? ఎప్పుడు ఇస్తాడు బహుమానం? చెప్పండి అమ్మా. బహుమానము మనం ఎప్పుడైనా
ఏదన్నా ఆటలో గెలిచినప్పుడు ఇస్తారు, లేకపోతే ప్రేమించి కూడా ఇస్తారు. ఇప్పుడు దేవుడు కుమారులను బహుమానములుగా తల్లిదండ్రులకు ఇచ్చినాడు అంటే దేవుడు తల్లిదండ్రులను ప్రేమించి ఇచ్చినాడు బహుమానముగా. కాబట్టి ఈ బహుమానాన్ని పొందినటువంటి, ఈ బహుమానాన్ని స్వీకరించినటువంటి వారు ఈ బహుమానాన్ని దేవుని కొరకు పెంచాలి. దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కొరకు పెంచాలి. ప్రభా, నువ్వు ఇచ్చినావు కుమారులను, నీ కొరకు పెంచుతున్నాను. నువ్వు ఇచ్చావు కుమార్తెను, నీ కోసం పెంచుతావు, ఎందుకంటే నువ్వు బహుమానం ఇచ్చినావు కాబట్టి. ప్రియులారా, ఈ 3 విషయాలు దేవుడు మన బిడ్డల పక్షంగా జరిగించినప్పుడు మనం కూడా దేవునికి కృతజ్ఞులమే. ప్రభువా, నా పిల్లలను కాపాడు, నా పిల్లలను పోషించు, నా పిల్లలను బహుమానముగా ఇచ్చినావు, వీరు నీ కోసమే పెంచుతున్నా. కాబట్టి ఇటువంటి సంతోషకరమైన శుభదినాలు, ఇటువంటి జన్మదినాలు నా బిడ్డల జీవితంలో అనేకములు మీరు తీసుకొని రండి, అనేకములు మీరు అనుమతించండి. బిడ్డలకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వారిని కాపాడుతూ పోషిస్తూ మరి వారికి అన్ని విషయాల్లో సహాయపడి వారిని బహుమానములుగా మీరు వర్ధిల్లింపజేస్తూ రావాలని మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞమై జీవించాలి. అట్టి కృప దేవుడు ఈ బిడ్డల పక్షంగా జరిగించి వారిని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసిన తర్వాత మరి బాబుకు ఏదైనా కేక్ కట్ చేసేది ఉంటే తీసుకొని రండి.